అందరూ రుచిగానే వంట చేస్తారు. కానీ కొందరు చేస్తే మాత్రం వాళ్ళ చేతుల్లో ఏదో అమృతం ఉన్నట్టు ఆ రెసిపీ యొక్క టేస్ట్ అమోఘంగా ఉంటుంది. అంటే వాళ్ళ చేతుల్లో ఉందా ఆ మహత్యం, లేదంటే వాళ్ళు వేసే మసాలా పొడిలో ఉందా? హలో మగవలు, హాయ్ మహారాజాస్, ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ బ్యాక్ టు మగువా వ్లాగ్స్. సో వాళ్ళు వేసే మసాలా పొడిలో ఆ రెసిపీకి అంత టేస్టీ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఆ మసాలా పొడిని మనం చేసేద్దాం రండి. ముందుగా బాండి పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి ఇలాగా లవంగాల్ని వేసుకోవాలండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి మిరియాలను కూడా వేసుకోవాలి. మరో 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి ఇక్కడ దాల్చిన చెక్కను కూడా వేసుకోవాలండి. మీకు స్పైసీనెస్ అనేది ఇంకా ఎక్కువ కావాలంటే వీటి క్వాంటిటీని పెంచుకోవచ్చండి. సన్నని మంట మీద వీటిని దోరగా వేయించుకోవాలండి. చూస్తున్నారు కదా, మాడిపోనివ్వకుండా మీరు కలుపుతూ వాటిని వేయించుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్స్ వచ్చేసి ఇక్కడ నేను ధనియాలను తీసుకున్నానండి. అలాగే 2.5 టేబుల్ స్పూన్స్ వచ్చేసి జీలకర్రను తీసుకున్నాను. 15 నుంచి 20 వరకు ఇక్కడ యాలకులను కూడా వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఇంకో 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి ఇక్కడ మనము గసగసాలని వేసుకోవాలి. 1 సెకండ్ పాటు వాటిని కలిపేసి స్టవ్ అని ఆఫ్ చేసేసుకోవాలండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ని తడి లేకుండా తుడిచేసి ఇవి చల్లారిపోగానే మిక్సీ జార్లో వేసేసి పౌడర్ చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, అవి ఒకసారి చల్లారిపోయినాయో లేదో చూసుకుని ఒకసారి కలిపేసి మిక్సీ పట్టేసుకోవాలి. బరకగా కాకుండా ఫైన్ పౌడర్ లాగా దాన్ని మనము ఆడుకోవాలండి. చూస్తున్నారు కదా, చాలా స్మూత్గా వచ్చేసిందండి పొడి అనేది. ఇప్పుడు ఈ పొడిని మనము తడి లేకుండా ఒక డబ్బాలోకి పెట్టేసుకుని మూత పెట్టేసుకుంటే కనుక మనకి 3 నెలల పాటు ఈ మసాలా పౌడర్ అనేది నిల్వ ఉంటుందండి. సో తడి లేకుండా డబ్బాని కూడా క్లీన్ చేసేసుకుని అందులో మీరు వేసేసుకోవాలి. సో చాలా టేస్టీనిచ్చే మసాలా పౌడర్ అండి ఇది కర్రీకి. మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి. సో ఈ సుగంధ ద్రవ్యాల పొడి మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.